ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇన్ని రోజులుగా నీవు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉండవచ్చు. నీ వ్యక్తిగత జీవితం గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాకోకుండా ఉంది ఏమో. అంటే నీకుంటున్నటువంటి అవసరతలను బట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా కుటుంబ పరిస్థితులు చక్కబడకుండా ఉంటున్నాయేమో. అయితే నిజంగా కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఎంత సంపాదించినా కూడా అది చాలనటువంటి స్థితి. అవునా అండి? ఎంత ప్రతిరోజు నువ్వు కష్టపడతా ఉంటున్నా కూడా నీ చేతికి వచ్చినటువంటి ధనము సరిగా నీవు అనుభవించినటువంటి స్థితి చేత నీవు ఇబ్బంది పడిపోతూ, రేపటి దినాన నేను ఎలా బ్రతకాలి, రేపటి దినాన నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి, వారిని నేను ఎలా వృద్ధి పొందించాలి, వారి యొక్క ఫ్యూచర్ ఏంటి అని నీవు ఇలా రకరకాలైనటువంటి ఆలోచనల చేత సరిగా నిద్రపోనటువంటి స్థితిలో కూడా నీవు ఉంటూ ఉండవచ్చేమో. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నిన్నును మీ పిల్లలను వృద్ధి పొందించును. కింద వచనంలో కూడా భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినటువంటి వారు అని దేవుని మాటలు సెలవిస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉంటున్నాడు. అయితే ఆ యొక్క ఆశీర్వదించినటువంటి స్థితిని మనం పొందుకోలేక ఉంటున్నాం. ఆయన నుంచి మనమే ఆశీర్వాదాలను మనం రిసీవ్ చేసుకోలేక ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఆలోచనను కూడా దేవుడు సఫలం చేయును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడినటువంటి రీతిలో ఆయన మిమ్మల్ని మీ పిల్లలని వృద్ధి పొందించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాలను నీవు నమ్మకంతో, విశ్వాసంతో వాటిని రిసీవ్ చేసుకోగలిగినట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చనే ఉంటున్నాడు. కాబట్టి నీవు దేని గురించి కూడా చింతించొద్దు. నీ పిల్లల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి కావచ్చు, నీ కుటుంబ పరిస్థితుల గురించి కానీ దేని గురించి కూడా నీవు ఆలోచించకుండా దేవుని పైన భారం వేసే, నీ యొక్క సమస్త భారమును కూడా ఆయన పైన వేసినప్పుడు నీ యొక్క భారాన్ని దించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ యొక్క హృదయంలో ఉంటున్నటువంటి భారం మొత్తంని కూడా తీసివేసి ఆయన నిన్ను తేలిక చేయనైంటున్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని దీవించేటువంటి దేవుడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమె అందరం కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, నీ గొప్ప శ్రేయస్కరమైనటువంటి నామం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యములను, బలమును, శక్తిని దయచేయండి. ఈ యొక్క వాగ్దానం నీ బిడ్డలు అనుభవించుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు పొందుకొందురు గాక అని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలను, వారి పిల్లలని మీరు ఆశీర్వదించి దీవించి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీ మేలులపై మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.